నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఐఫోన్ 15 ప్లస్ కొనుక్కుందామని అనుకున్నాము. ప్లాన్ ఏం లేకుండే, ఎర్లీ మార్నింగ్ సడన్గా అనుకున్నాము, బయలుదేరిపోయాము. యాపిల్ స్టోర్లో కొనుక్కుందాం అనుకున్నాము. ఆన్లైన్లో జెన్యున్గా ఉంటుందో లేదో అని చెప్పేసి ఆఫ్లైన్కి వెళ్దాం అనుకున్నాము. మేము ఉండే ప్లేస్ నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది. రౌర్కెలాలో యాపిల్ స్టోర్ ఫోరం మాల్లో ఉంటుంది. ఇక్కడ స్టోర్కి రీచ్ అయిపోయాము. ఆల్రెడీ ఏం తీసుకోవాలో ఫిక్స్ అయ్యాం కాబట్టి డైరెక్ట్ ప్రాసెస్కి వెళ్ళాము. మాకు 3 అవర్స్ పట్టింది ప్రొసీజర్ మొత్తం అయిపోవడానికి. ఇక్కడ ఫోన్ అన్బాక్సింగ్ చేసుకున్నాము. ఈ ఫోన్ మా హస్బెండ్కి అండి, నాకు ఆల్రెడీ 13 ఉంది. 3 అవర్స్ తర్వాత హ్యాపీగా బయటకు వచ్చాము స్టోర్ నుంచి. అప్పటికే టైం 2 అవుతుంది, లంచ్ టైం కూడా అయిపోయింది. మా బాబుకు ఆకలిస్తుందని డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. బట్ హైదరాబాదీ బిర్యానీ తినాలనిపించింది. అక్కడ రెస్టారెంట్స్లో ఎక్కువ దొరకదు. బిర్యానీ బై కిలో అని ఒక హోటల్లో దొరుకుతుందని విన్నాము. సో అక్కడికి వెళ్ళాము, కానీ అక్కడ ఓన్లీ టేక్ అవే ఉంది. సో పార్సల్ తీసేసుకున్నాము. మాకు హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంటికి రీచ్ కావడానికి. సో ఏదైనా తినేసి వెళ్దాం అనుకున్నాము. మా దగ్గర పిజ్జా దొరకదని చెప్పి పిజ్జా తీసుకున్నాము. అక్కడ కూడా కూర్చోవడానికి లేదు. సో ఇంకా కార్లోనే తిందామని ఫిక్స్ అయిపోయాము. కార్లో తినడం బాబుతో ఎంత కష్టమో ఈరోజే నాకు అర్థమైందండి. కార్ని మొత్తం పిచ్చి పిచ్చి చేశాడు. మా హస్బెండ్తో నాకు తిట్లు పడినాయి. ఫోన్ కొనేటప్పుడు 3 అవర్స్ ప్రాసెస్ అయిందన్నాను కదా. ఆ 3 అవర్స్ మేము ఏం చేసామో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. ఇక ఇంటికి రీచ్ అయ్యేసరికి 4 o'clock అయ్యింది. ఫుల్గా ఆకలితో ఉండే అందరం ఇంకా వెంటనే తినేసాము. చాలా రోజులైంది బయట బిర్యానీ తినక, అది కూడా హైదరాబాద్ స్టైల్లో. టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.